గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 7 PM లైవ్ షో. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలుగు ప్రజలకు ఈసారి రెండు రాష్ట్రాలు ఏర్పడిన సందర్భంగా రెండు రాష్ట్రాల ప్రజలకు పార్టీలకు ఓట్లు పాతనేమో కానీ వాళ్ళు ఉన్న సందర్భంలో ఎలక్షన్లు కొత్త. ఏ ప్రాంతంలో ఏ పార్టీ బలం ఎంతున్నది, ఎవరి బలహీనత ఎంతున్నది, ఈ ఎన్నికలు ఎవరిని చరిత్రలో హీరోలుగా నిలబెట్టబోతున్నాయి, ఎవరిని పరాజితులను చేయబోతున్నాయి, ప్రజల ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, పార్టీలు ఏం చేయబోతున్నాయి, ఇదే ఇవాళ చర్చనీయాంశం. చర్చలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నాయకులు రామలింగారెడ్డి గారు ఉన్నారు. రామలింగారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ ఉన్న ఈ పరిస్థితులలో ఒక బలమైన సెంటిమెంట్ ఇన్నాళ్ళుగా ఉన్నది. ఇవాటి నుంచి వాస్తవానికి రాజకీయ పార్టీలు ఎవరు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు, ఎవరే వ్యతిరేకంగా ఉన్నారంటే కనుక ప్రజల్లో ఉన్న ఒక అభిమానమో ప్రేమను ఒక విషయాన్ని పక్కకు పెడితే కనుక వ్యక్తిగత అంశాలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులు, వ్యక్తిత్వాలు, నాయకులు చాలా విషయాలు పరిగణలోకి వస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రధానంగా మీ పార్టీ పరిస్థితి బీజేపీ కాంగ్రెస్తో పోలిస్తే ఏ స్థాయిలో మెరుగని మీరు అనుకుంటున్నారు? అంటే జనరల్గా మొన్నటి వరకేమో తెలంగాణ కోసం పోరాటం చేసినాం మేము తెలంగాణ వాదులుగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీగా చరిత్రలో కోసం టీఆర్ఎస్గా క్రెడిట్ దక్కింది. డెఫినెట్ జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, రేపు పొద్దుగల జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, అన్ని ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీల కంటే ఒక అడుగు ముందు వరుసలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది. డెఫినెట్ ప్రతి మున్సిపాలిటీని ప్లస్ రేపు శాసనసభలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ప్రతి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి మున్సిపాలిటీ కూడా గులాబీ జెండా ఎగరబోతుంది. దాన్ని ఎవరు కాదనే సత్యం. వేరే పార్టీ ఎన్నికలైనా పోటీ చేస్తారు వాస్తవంగా. కొన్ని పార్టీలు రకరకాల ఉన్నప్పటికీ మేమే అధికారం కోసం చెప్పుకుంటారు. అయినప్పటికీ ఈరోజు తెలంగాణ ప్రజానీకం వాళ్ళకి తెలుసు. తెలంగాణ ప్రజానికి 60 ఏళ్ళ కళను సాకారం చేసిన దాంట్లో అమరవీరుల త్యాగాలుతో పాటు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన పోరాటం అది చాలా గొప్ప చరిత్రాత్మకమైన పోరాటం. ఇక్కడ తెలంగాణ ప్రాంతము మొత్తం భారతదేశమే కాదు, ప్రపంచంలో ఇతర దేశాలలో ఉన్న మీడియా కూడా తెలంగాణ ఉద్యమాన్ని అప్సెట్ చేసింది, వాస్తవంగా ప్రశంసించింది. ఇంత శాంతియుతంగా అప్పుడు జాతీయోద్యమం తర్వాత ఇంత మహోన్నతమైన శాంతియుద్యమం ఎక్కడ జరగలేదు. అవసరం తమకు తాము బలవుతూ కూడా తెలంగాణ ఈరోజు సాధించిన పేరు తెలంగాణ రాష్ట్ర సమితికి ఉంది. కాబట్టి డెఫినెట్ అన్ని ఎన్నికల్లో అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పై చేయి ఉంటుంది. బీజేపీ సీనియర్ నాయకులు విద్యాసాగర్ గారు మనకు లైవ్లోకి వచ్చారు. సాగర్జీ, గుడ్ ఈవినింగ్ అండి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి విషయాన్ని వదిలేస్తే కనుక ఇక్కడ మనం తెలంగాణ రాష్ట్రం వరకు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉండబోతున్నారు? అసెంబ్లీ విషయంలో కానీ లేదా పార్లమెంట్ విషయంలో ఎక్కడ ఎన్ని స్థానాలు ఎంతవరకు అని మీరు అనుకుంటున్నారు? మీ శక్తిని ఎట్లా అంచనా వేసుకుంటున్నారు? ఎన్ని స్థానాలు అని మేము ఇప్పుడు చెప్పలేం, కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు చూస్తున్నారు హైదరాబాద్లో కొద్ది గొప్ప మా ఉనికిని మేము చాటుకున్నాం. అన్ని మున్సిపాలిటీలు కూడా గతంలో వచ్చినాయి. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికల్లో అదేవిధంగా శాసనసభకు జరిగిపోయేటువంటి ఎన్నికల్లో కానివ్వండి, పార్లమెంట్ ఎన్నికల్లో చాలా చక్కగా ఉంటుంది మా పర్ఫార్మెన్స్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ అంశంలో భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి భూమికను పోషించింది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి ప్రభంజనం యొక్క ఈ ప్రభావం, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల పరిణామ ప్రభావం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా ఉంటుంది. జనరల్ ఎన్నికల్లో దీన్ని చక్కగా ఉపయోగించుకోవడానికి ఈ 3 ఎన్నికల్లో మున్సిపల్ అండ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ మూడింటి కూడా మేము ఉపయోగించుకుందామని అనుకుంటున్నాం. అయితే 3 ఎన్నికలు రావడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు జరగలేదు. ఈ ఎన్నికల్లో రిజెక్షన్ ఓటు కూడా ఉంది కాబట్టి ఒక కొత్త సాంప్రదాయం. ప్రజలకు కూడా ఎట్లా ఉంటుందంటే 3D సినిమా చూసినట్టు ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ 3 ఎన్నికలు ఒకటి తర్వాత ఒకటి రావడం అనేది ఓటర్లకు ఎన్నిసార్లు ఏమన్నా చేస్తారో అది వేరే విషయం, కానీ మొత్తానికి ఒక విచిత్రమైనటువంటి వాతావరణం, రాజకీయ అనిశ్చితమైనటువంటి పరిస్థితి కూడా నెలకొచ్చు. ఏదేమైనా భారతీయ జనతా పార్టీ పరిస్థితులను మరి ఉపయోగించుకొని మంచిగా తమ వైపు మళ్లించుకునేటువంటి పద్ధతిలో పోవాలని అనుకుంటున్నాం. మేము రేపే ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కూడా పెట్టుకున్నాం. మా పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నాం మేము. సార్, ఇందాక 3D అన్నారు మీరు. 3D ఎఫెక్ట్ ఏమన్నా ఈసారి ఎన్నికల్లో ఉండొచ్చా మన దగ్గర? ఎన్నికల్లో ఏం ఉండదు. ప్రజలకు అంటున్నాను, చాలా చక్కగా చూస్తారు. ఇది రాజకీయ నాయకులందరూ ఎటు దుంకుతున్నారు, ఏం చేస్తున్నారు, డబ్బులు ఏ విధంగా ప్రవహిస్తాయి, ఎలక్షన్ కమిషన్, ఇటు స్టేట్ ఎలక్షన్ కమిషను, తర్వాత జాతీయ స్థాయిలో కమిషన్ ఏ విధంగా నిర్వహిస్తారు. ఉదాహరణకు 500 రూపాయల నోట్ అప్పుడు బ్యాన్ అనుకున్నాం, ఇప్పుడు లేదు.
లేదని తెలిసిపోయింది ఈ మధ్యన. ఈ బ్లాక్ మనీ అంతా బయటకు వస్తుంది. ఎలక్షన్ కమిషన్కు ఈ 3 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చాలా పగడ్బందీ వ్యూహాన్ని పొందాల్సిన అవసరం ఉంది. డబ్బు ఖర్చు కానివ్వండి, మద్యం కానివ్వండి, విచ్చలవిడిగా నిరవధిక కంటిన్యూస్గా ఫర్ 3 ఎలక్షన్స్. ఇది ఒక కొత్త ఆలోచన, ఇది కొత్త ఎక్స్పీరియన్స్. ఇది అందుకోసం నేను 3D అంటున్నాను, జస్ట్ జోకులర్లీ. అది మనం చూడబోతున్నాం. ఏదేమైనా కూడా దీన్ని అవకాశంగా, ఎందుకంటే మేము అనుకునేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క వాతావరణం, ఆయన ప్రధానమంత్రి కావాలనేటువంటి సంకల్పం అత్యధిక శాతం ప్రజల్లో ఉంది. అన్ని మీకున్న ఇటువంటి ఎగ్జిట్ పోల్స్, ఇవన్నీ పోల్స్ సంబంధించినటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చినాయి నరేంద్ర మోడీకి. ఈవెన్ అమెరికన్ ఏజెన్సీ కూడా చాలా చక్కగా ఇచ్చింది. దీన్ని మేము 3 సార్లు వచ్చినా దాన్ని మేము అవకాశంగా భావించి ఇటు మున్సిపాలిటీ, ఇటు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాం. రామలింగారెడ్డి గారు, ఒకవైపున అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పై స్థాయిలో కేంద్రంలో వస్తే కనుక తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులను కానీ లేకపోతే ఇతర అవసరాలు తీర్చేందుకు ప్రయత్నం చేస్తాను ఒక ప్రాపగండ అటువైపున చాలా బలంగా జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి విషయానికి వస్తే కనుక ఇన్నాళ్ళుగా వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి జై తెలంగాణ అంటే వారికి ఇస్తే కనుక వారు నిజంగానే కేసీఆర్ను చూసో లేదంటే కనుక తెలంగాణ ఆకాంక్షల కోసం ఉన్న పార్టీ కాబట్టి అని దీని ద్వారా వాళ్ళకు ఓట్లు పడతాయని మీరు అనుకుంటారు? అట్లా వచ్చిన వాళ్ళకేమన్నా? జనరల్గా ఏ రాజకీయ పార్టీకైనా ఉన్న పరిస్థితి అదే ఉంటుంది వాస్తవంగా. ఇన్నాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్ర సమితులు లేకపోయినప్పటికీ తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మాత్రం కేసీఆర్ చేర్చుకోడు వాస్తవం. తెలంగాణ వాది ఉండి రకరకాల కారణాల వల్ల ఇతర పార్టీలను చేర్చుకోవచ్చు. దాంతో ఏదేమైనా సరే ఒక పార్టీలు చేయనప్పుడు తెలంగాణ రాష్ట్రం నియమ నిబంధనలకు అనుగుణంగానే వాళ్ళు వ్యవహరించాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళతో ఏ ప్రాబ్లం రాదు. ప్రాబ్లమ్స్ ఏ పార్టీలు అయినా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో తెలంగాణ రాష్ట్రం కూడా ఆ నెట్వర్క్ అనేది డెఫినెట్గా తీసుకుని గతంలో తీసుకున్నది తీసుకోబోతుంది. కానీ తప్ప ఇంకోటి ఏమిటో ఒక వ్యక్తిని, ఒక నాయకుడిని ఈ పార్టీలు జాయిన్ చేసుకున్నప్పుడు ఆ ప్రాంతంలో గతంలో ఉద్యమం నడిచినప్పుడు ఆ జాయిన్ అవుతున్న నాయకునికి కోఆర్డినేషన్ కలిపినాకనే జనరల్ ఆహ్వానిస్తారు. కాబట్టి ఆ ప్రాబ్లం టీఆర్ఎస్లో రాదు, ఉత్పన్నం కాదు. కానీ బీజేపీ తెలంగాణకు మద్దతునిచ్చింది. పార్లమెంట్లో జరిగిన వ్యవహారం కూడా తెలుస్తుంది. సుష్మా స్వరాజ్ చాలా సందర్భాల్లో చేసిన కామెంట్లు కానీ లేదా మాట్లాడి తెలంగాణకి ఏ విధంగా మద్దతు ఇచ్చిన విషయాన్ని చెప్పింది. బీజేపీ ఎఫెక్ట్ నిర్దిష్టంగా బీజేపీ వరకు అనుకుంటే కనుక ఎంతవరకు దాని ప్రభావం ఉంటుందని అనుకుంటున్నారు మీరు? అంటే జనరల్గా ఒక బీజేపీ జాతీయ పార్టీ, మన ముందుకున్న విద్యాసాగర్ గారు చాలా సీనియర్ మోస్ట్ పెద్ద మనిషిగా, నేను నా ఏజ్ కూడా అట్లా మాట్లాడడం కరెక్ట్. కానీ బీజేపీ మీద 2 రకాల ఒక వాదం ఉంది దాని మీద. జనరల్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఎంతైతే సపోర్ట్ చేసిందో చివరి నిమిషంలో తెలంగాణ రాష్ట్రం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే క్రమంలో కొంత వాళ్ళు చేసిన జాతీయ నాయకులు చేసిన కామెంట్స్తోని వాస్తవం చాలా గందరగోళం ఏర్పడ్డది. మీకు ఒక్కటి చిన్న ఉదాహరణ చెప్తా. మా దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఒక పద్మశాలి యువకుడు వంగ శేఖర్ అంటే ఆయన బీజేపీ వెంకయ్యనాయుడు చేసిన కామెంట్స్కు కలత చెంది మానేర్ ప్రాజెక్టులో సార్కిరికే మానేర్ ప్రాజెక్టు ఆ ప్రాంతంలో ఎంపీగా పనిచేసింది సార్. మానేర్ ప్రాజెక్టులో దూకి చనిపోయాడు. అది పోలీస్ రికార్డెడ్ ఉంది వాస్తవంగా. అది అందరికి ఫోన్ చేసి అరే ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఇంత సానుకూలంగా ఉందనే క్రమంలో ఈరోజు వెంకయ్యనాయుడు గారు, సుష్మా స్వరాజ్ గారు ఇట్లా మాట్లాడని తట్టుకోలేనని చెప్పి ఒక యువకుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కేసులు కూడా నమోదైనాయి, ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే వీళ్ళు ఎందుకో చివరి నిమిషంలో ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించే క్రమంలో కొద్దిగా నెగటివ్ టాక్ చేసిండ్రు. అది మనం సమర్థించుకున్నా దాన్ని వ్యతిరేకించినా అది కాలనీ సత్యం. ఆల్రెడీ మీడియాలో ప్రజల హృదయాలు రికార్డ్ అయింది. దాని ఇంపాక్ట్ డెఫినెట్ ఉంటుంది. ఇప్పటికైనా వెంకయ్యనాయుడు గారు ఎప్పటికీ సీమాంధ్ర వైపే మాట్లాడతాడు. భారతీయ జనతా జాతీయ పార్టీ జాతీయ విధానం ఉండాలి దానికి. కానీ తెలంగాణ ప్రాంతం కూడా చాలా వెనుకబడే ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతం ఇన్నోళ్ళు అన్యాయం జరిగింది ఇట్లా మాట్లాడకుండా తీరా సమయంలో వచ్చి మీరు సీమాంధ్రకు అన్యాయం చేశారని మాట్లాడడం అది కరెక్ట్ కాదు వాస్తవంగా. నరేంద్ర మోడీ గారు కూడా ఒక దశలో హైదరాబాద్కి వచ్చి తెలుగుదేశం పార్టీని పొగుడుతూ మాట్లాడింది వాస్తవంగా. ఇవన్నీ కొద్దిగా భారతీయ జనతా పార్టీ మీద ఇవన్నీ కొద్దిగా నెగిటివ్ థాట్ పబ్లిక్లో వచ్చేదాన్ని కాదని సత్యం వాస్తవంగా. సార్ విద్యాసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ సార్ చెప్పండి. నేను చెప్తా పెట్టండి, ఓపికగా వినండి మీరు. ఇప్పుడు వెంకయ్య నాయుడు, విద్యాసాగర్ ఇది సరైనటువంటి ఆలోచన కాదు. వ్యక్తుల గురించి మనం మాట్లాడద్దు. భారతీయ జనతా పార్టీ ఇస్ అ పార్టీ. రాజ్నాథ్ సింగ్ గారి యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మీరు చూసినారు. ఒక పార్టీ అధ్యక్షునిగా నేను చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కట్టుబడింది. ఉభయ సభల్లో మేము ఓటేసి గెలిపిస్తాం.
అంతేకాకుండా రాజ్యాంగ సవరణ కావాల్సినా కూడా దానికి కావాల్సిన మద్దతు ఇస్తామని అరుణ్ జైట్లీ గారు స్పష్టంగా చెప్పినారు. అయితే మనము ఒక్కొక్కసారి వ్యక్తిగత అభిప్రాయం ఏదున్నా కూడా మీరు V6లో ఉదాహరణకు సుష్మా స్వరాజ్ పైన వ్యతిరేకత అనౌన్స్ అయింది. టకాటక్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చేసినారు V6లో. తర్వాత నేను మళ్ళీ V6లో చూసి అయ్యో సుష్మా పొరపాటు అయిందమ్మా, మేము తప్పనుకొని అన్నామని. ప్రచార ప్రసార సాధనాల్లో వచ్చినటువంటి వార్తలు అవును, మాకు ఖచ్చితమైన నమ్మకం మాకుంది. అక్కడ ప్రచార ప్రసార సాధన రామలింగారెడ్డి గారు ఇది కూడా ఆలోచించాలి. కొన్ని ఛానల్స్ పని కట్టుకొని ప్రచారం చేసినాయి. మేము ఢిల్లీలో ఉన్నాం, మా జాతీయ నాయకులతో మాట్లాడుతున్నాం. మేము ఒక జాతీయ పార్టీగా ఎప్పటి కూడా పొరపాటు చేయదు, నిర్ణయం తీసుకున్నారు. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్లో వచ్చినప్పుడు తెలుగుదేశాన్ని మద్దతు ఇస్తూ మాట్లాడినారు. పొరపాటు రామలింగారెడ్డి గారు మీరు కరెక్ట్ చేసుకోవాలి. నేను పక్కనే ఉన్నాను నరేంద్ర మోడీ గారి దగ్గర. నరేంద్ర మోడీ గారు ఏమన్నారంటే జనరల్గా అలయన్సెస్ అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అందరిని సంఘటితపరచడానికి కోసం ఎన్టీ రామారావు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం నేను ఇప్పుడు అంటాను, ఎన్టీ రామారావు గారు కాంగ్రెసేతర ప్రభుత్వం రావడానికి తర్వాత అన్ని రాజకీయ ప్రయత్నం చేసినాడు. ఆ విషయాన్ని మాత్రం మాట్లాడినాడు. హైదరాబాద్ లో మీటింగ్ పెట్టి కేవలం తెలుగుదేశం పార్టీని బూస్టింగ్ ఇవ్వడానికే పెట్టినట్టే మాట్లాడారు తప్ప కనీసం ఇక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణులను కూడా ఇంత కష్ట పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు పనిచేస్తున్న ప్రశ్నించారు. కేవలం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నారు అనేది V6 కాదు సార్, V6 లైవ్ ప్రోగ్రామ్ సుష్మా స్వరాజ్ గారు కదా. లైవ్ V6లో లైవ్ చూపెట్టనండి, ఏదైనా చూపెట్టండి. రామలింగారెడ్డి గారు నేను చెప్పింది మీరు వినండి కొంచెం. మీరు మళ్ళీ పదే మీటింగ్ అంటున్నారు. బహిరంగ సభలో నేనున్నాను. అక్కడ బహిరంగ సభలో ఎన్టీ రామారావు గారిని ఆయన స్తుతించిన అంటే దానికి కారణం ఏంటంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా పార్టీలను సంఘటితపరచడంలో ఎన్టీఆర్ యొక్క ప్రాధాన్యత ఉంది అని మాత్రం చెప్పినాడు. కానీ తెలుగుదేశం కానీ తర్వాత చంద్రబాబు అని చెప్పలేదు. ఆ పాజిటివ్ లైన్లో తీసుకోవాలి మనం. ఆయన జాతీయ స్థాయిలో పోయినప్పుడు అది ఆ విధంగానే మాట్లాడాడు. పార్లమెంట్లో సంబంధించి ప్రచార ప్రసార సాధనాల పొరపాటు వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సభ్యులు మేము ఏ విధంగా బిల్లు తీసుకురాము, కేవలం మనీ బిల్లునే పాస్ చేయాలనేటువంటి పదే మా నాయకులతో అనడం వల్ల కొంత అక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడింది. అంతే తప్ప మేము ఉన్నాం అక్కడ. సుష్మా స్వరాజ్ గారు మాకు చెప్పినారు, మీ ఎందుకు ఇట్లా భయపడుతున్నారు, మీరు ఎందుకు ఈ ప్రచార ప్రసార సాధనాలు ఏది కొన్నిసార్లు పేపర్లు చూడకండి, మీరు టీవీ చూడకండి, నా మీద నమ్మండి అని చెప్పిందామే. తర్వాత మేము ప్రెస్లో చెప్పినాం, ఏపీ భవన్లో ఇట్లా చెప్పిందామే, జాగ్రత్త మీరు మళ్ళీ అనవసరంగా ప్రచారం చేయొద్దు, మీరు అన్నట్టుగా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది, చేసుకున్నారు, మంచి పద్ధతి కాదని చెప్పినాం మేము. అంతే తప్ప ఈనాడు భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో ఎవరు లేరు కదా. మేము భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ తప్ప మీ ఇంకా ఎవరైనా లోక్సభలో కానీ రాజ్యసభలో ఈవెన్ కమల్నాథ్ కానీ లేకపోతే కమల్నాథ్ ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి, దిగ్విజయ్ సింగ్ కానీ కమల్నాథ్ కానీ వీరందరూ ఏం చెప్పినారు, భారతీయ జనతా పార్టీ మద్దతు లేకుండా మేము బిల్ పాస్ చేస్తున్నారు. నేను పూర్తి చేయనండి. మీరు కేసీఆర్ గారు అరుణ్ జైట్లీ గారు సోయన్న ఉండాలన్నా వద్దా కొద్దిగా? నువ్వు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయి అధికారం కోల్పోగానే కాంగ్రెస్ పార్టీ నుంచి మానవంచాన చేరి ఆ రోజు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి చెప్పులు వేయించిన చరిత్ర నీది. మరి నిజంగానే కేసీఆర్ నా శిష్యుడు అంటున్నాను. అసలు నీకు శిష్యుడు కాదు, నీకంటే ముందే తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు చేరిండ్రు. కానీ నిజంగానే కేసీఆర్ నీకు శిష్యుడు అయితే నీలాగా పదవుల కోసం వెంపర్లాడేవాడు. కానీ కేసీఆర్ గారు నీలాగా పదవుల కోసం వెంపర్లాడలే. ఇవాళ కేసీఆర్ గారు పదవులను గడ్డిపోసల్లాగా వదిలేసి పోరాటం చేసి ఇవాళ తెలంగాణ సాధించింది కేసీఆర్ అయితే, పదవి కోసం నానా గడ్డి తిని ఏ ఎండకు ఆ గొడుగు బట్టి పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచి పదవి కోసం దేనికైనా దిగజారేటువంటి నాయకుడివి నువ్వైతే, తాను నమ్ముకున్న ప్రజల కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం పదవులను గడ్డిపోచలాగా వదులుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆయన సొంతగా పార్టీ పెట్టి ప్రజల కోసం నిలబడి ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి నాయకుడు కేసీఆర్ అయితే, పదవి కోసం నువ్వు ప్రతి ఒక్కరిని కూడా చివరికి పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడివి నువ్వు.
మీకు కేసీఆర్కి అసలు తేడా ఉందా? చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ధోరణి చూస్తూ ఉంటే ఐటీ విషయంలో కూడా గతంలో అట్లే మాట్లాడాడు. ఐటీ అంతా నా వల్లనే వచ్చింది హైదరాబాద్కి అన్నాడు. ఇవాళ పూణేకి వచ్చింది ఐటీ, బెంగళూరుకి వచ్చింది ఐటీ, మద్రాసుకు వచ్చింది ఐటీ, ఢిల్లీలో ఉంది ఐటీ, నోయిడాలో ఉంది ఐటీ, ఇక దేశమంతా ఐటీ నా వల్లనే వచ్చిందని కూడా చెప్తేట్టున్నాడు. ఆయన చూస్తూ ఉంటే ఇక పరిస్థితి చూస్తూ ఉంటే ఎంతకైనా పోయేటట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒబామాకు కూడా మొత్తం నేనే నేర్పినా, ఎన్టీ రామారావుకు స్టెప్పులు వేసి నేనే నేర్పినా, బిల్ గేట్స్కు కీబోర్డు పట్టుకుని నేనే నేర్పినా, చార్మినార్ కట్టింది నేనే, ఎర్రకోటకు రంగులేసింది నేనే అని కూడా అనేటట్టే ఉన్నాడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు. అది ఏం మాట్లాడేటప్పుడు కొంచెమన్నా వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. ప్రజలు అబద్ధం ఆడితేనే అతికిటట్టు ఉండాలి. మేమేమో ఈ చంద్రబాబు నాయుడికి చచ్చిన పాము, అది దాంతో ఎందుకు మాట్లాడాలని వదిలిపెడదామని మేము అనుకుంటే రోజు ఇంకా నేను గురువును అని రోజు ఒక అబద్ధాలు ఆడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో మేము మాట్లాడాల్సి వస్తుంది. మా దృష్టిలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చచ్చిన పాముతో సమానం. కేసీఆర్ గారు ఎప్పుడో చెప్పిండు, ఆయన పక్క రాష్ట్ర నాయకుడు, ఆయనను మేము పట్టించుకోమని చెప్పిండు కేసీఆర్ గారు. కానీ రోజు మరి ఆయన ఆక్రోశం పట్టలేక ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకో మాట అంటుండు, తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసే దమ్ము కేసీఆర్కి లేదంటుండు. అసలు నీ కింద భూమి కదిలిపోతా ఉంది. నీ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే రోజుకొకటి పోతా ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆదిలాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నగేష్ గారు రాజీనామా చేసిపోయి, నిన్న రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు రాజీనామా చేసిపోవట్టే నీ జిల్లా పార్టీ అధ్యక్షులు, నీ శాసనసభ్యులు, మీ కార్యకర్తలే రోజుకొకరు నీ విధానం బాగలేదు, నీ పద్ధతి బాగలేదు, ఇంకా నీ మోసకారితనంలో మేము ఉండలేమని చెప్పి వెళ్ళిపోతా ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు 2004లో నిన్ను గద్దె దించింది కేసీఆర్ కాదా? ఈ అలడికి నువ్వు తేరుకోలే. ఆ రోజు నిన్ను 2004లో కేసీఆర్ కొట్టే దెబ్బకు నువ్వు ఎల్లెలకల బట్టి ఇంకా ఈ అలడికి లేవలే, ఇంకా భవిష్యత్తులో కూడా నువ్వు లేవవు. అసలు వెనక్కి తిరిగి చూసుకొని వెనక ఎవరున్నారో. ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కొంతమందిని తీసుకోవట్లేదు. నిజంగా మేము తీసుకుంటే నీ దగ్గర ఎవరు మిగిలరు. ఇంకొకటి చెప్తున్నాడు వారు, నేను తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి చేస్తాను చంద్రబాబు చెప్తుంటాడు. అసలు తెలంగాణలో నీ పార్టీకి సింగిల్ డిజిటే, మీకు డబుల్ డిజిట్ రాదు రేపు తెలంగాణలో. మీ తెలుగుదేశం పార్టీకి రేపు తెలంగాణలో వచ్చే ఎమ్మెల్యేలే సింగిల్ డిజిటు. ఇక నువ్వు బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పబట్టి తెలంగాణలో పేదోడి రాజ్యం అంటున్నావు, మరి సీమాంధ్రలో ఎందుకో పేదోడి రాజ్యం అంటలేవు, సీమాంధ్రలో ఎందుకో బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను అనట్లేదు. చంద్రబాబు నిన్న చేసిన కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇందాక చూసాం అది. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు, సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తారు ఆయన. విద్యాసాగరరావు గారు, అయిపోయింది సార్ టైం. చెప్పండి. ఇందాక మీరు మాట్లాడుతూ అన్నమాట, అంటే ఇక్కడ వెంకయ్య నాయుడు గారు రాజ్యసభలో మాట్లాడిన మాటలు కావచ్చు, లేదంటే కనుక అటు జరిగిన పరిణామాలు, అక్కడ జరిగిన విషయాన్నే మీడియా చూపించింది, కానీ పనిగట్టుకొని ఒకరిపైన దాడి చేయాలనే ఉద్దేశం V6కు లేదు. ఆ ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అక్కడ జరిగిన దాన్ని బట్టి కొంతమంది నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను మేము ప్రసారం చేయడం జరిగింది. దాంతోపాటుగా మీ అభిప్రాయాలను అదేవిధంగా వచ్చిన సమాచారం నీటిని కలిపేచ్చడం తప్ప ఒకరి మీద కావాలని చేయలేదు. అయితే ఈ ప్రభావం ఏమైనా, అంటే ఇందాక రామలింగారెడ్డి గారు చెప్పిన మీ V6లోనే ఆ రాములమ్మనో ఆమెను ఉంటుంది కదా, అది తీన్మార్ వార్తలు, ఇది ఉంది కార్యక్రమం, సెటైర్ తీన్మార్లో ఆమెనే చెప్పింది నేను విన్నా. అమ్మా సుష్మా సార్ అది పొరపాటు కనమ్మా, నువ్వు కరెక్ట్గా మాట్లాడినావు, నీ వల్లనే వచ్చింది ఆమె చెప్పింది. అది నేను చెప్తాను మీకు, అంతే. మీరు మళ్ళీ ఒకసారి పే చేసుకున్నాను, చేసుకున్నాక నన్ను అడిగితే నేను చెప్తాను మీకు. ఓకే సార్. నేను విమర్శించడం లేదు, నేను అదే చెప్తున్నా కదా. కొన్ని పని పెట్టుకొని అక్కడ పార్లమెంటులో అక్కడ ప్రచార ప్రసార సాధనాలు కానివ్వండి చాలా దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినారు. దాన్ని ధీటుగా మేము అక్కడ ఉన్నప్పుడు నేను చెప్తున్నాను కదా, సుష్మా స్వరాజ్ గారు మమ్మల్ని అందరితో అనంది, మీరు ఎందుకు అనవసరంగా భయపడుతున్నారు, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ది బిల్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాస్ అని ఆమె చెప్పింది. చెప్పినమాట. ఓకే సార్. తీన్మార్ బులెటిన్లో మిగతా మీడియాలో వచ్చిన వార్తలు ఓ రకంగా ఉంటే తీన్మార్లో రాములమ్మ కరెక్ట్ చెప్పిందని అంటున్నారు. దాంట్లో లేదు. బీజేపీ నిజంగా మీరు భావిస్తున్నట్టుగా, లేదంటే కనుక ఒకవైపున కాంగ్రెస్ పార్టీ కూడా అంతే బలం ఉందని చెప్పుకుంటున్నది. ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఇవాళ ఉన్న సిచ్యువేషన్ బట్టి చూస్తే కనుక టీఆర్ఎస్ అటు లోక్సభలో కానీ లేదా ఇటు అసెంబ్లీలో కానీ
మీరు వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే కనుక, పొత్తు లేకుంటే కనుక ఎట్లా ఉంటుంది మీ పెర్ఫార్మెన్స్ అనేది? డెఫినెట్ ఈ నిమిషానికి మేము ఎవరితో స్వతంత్రంగానే శాసనసభలోను పార్లమెంట్ అడుగుపెట్టాలనుకున్నాం. డెఫినెట్ అన్ని రకాల సర్వేలు ప్రజల మైండేట్ కూడా 100 శాసనసభ్యులు 15 మంది ఎంపీలు మాకు డెఫినెట్ గెలుస్తారని చెప్పేది ఈరోజు లోకం అంతా ముక్త కంఠం చెప్తుంది. ముఖ్యంగా ఈరోజు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ కోసం చేయొచ్చు. ఒక క్రిటికల్ ఆపరేషన్లో ఒక టీమ్ ఆఫ్ ది లీడర్ ఆఫ్ ది ఆ డాక్టర్స్ టీమ్ ఎవరు లీడర్ ఉంటారో అతనికి ఉన్న ఇంపార్టెన్స్ కంపౌండర్లకు వేరే చిన్న చిన్న వాళ్ళకు ఉండదు. వాస్తవం ఎవరేమనుకున్నా సరే భారతీయ జనతా పార్టీ కంపౌండర్ పాత్రని పోషించింది. చాలాసార్లు ఇప్పుడు మోడీ గారు మాట్లాడితే చాలాసార్లు వస్తుంది, ఎంతసేపటికి రాజ్నాథ్ సింగ్ గారు కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన రోజు మోడీ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో రాజ్యం పోసిర్రు, సీమాంధ్రకు అన్యాయం చేసిర్రు, అంటు పెడుతురు, తగలబెడుతురు అని మాట్లాడు. నేనంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉన్నది, వాళ్ళకు విజన్. ఇక మా ఆంధ్రప్రదేశ్ ఇది కావాలి, అసలు విడిపోవాలంటే ఇది కావాలి చెప్పలేకపోయారు. వాస్తవం తెలుగుదేశం పార్టీ ఏమాత్రం చెప్పలేకపోయిందో భారతీయ జనతా పార్టీ కూడా చెప్పలేకపోయింది. ఇది ఊరికే రాజకీయాల కోసం కాదు, 100% ఇది చరిత్ర చెప్పేసి మీకు అది అనుకూల అంశం. అది డెఫినెట్ చెప్పలేకపోయారు. స్పష్టంగా రమేష్ రెడ్డి ఆంధ్ర ప్రాంతం వీళ్ళు కన్విన్స్ చేయలేకపోయారు. మీరు ఒకటి చూడండి సార్, మీరు నా మాట వినండి. మీరు చర్చ చేస్తే ఏంటంటే చేద్దామంటే ఏదైనా సమస్యల మీదనో దానిలో చర్చ చేద్దాం. మనం భారతీయ జనతా పార్టీకి సంబంధించి దాని లీడరు సుష్మా స్వరాజ్ లోక్సభలో, రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, ఈ ఇద్దరికి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్. ఈ ముగ్గురు కాదని మళ్ళీ మీ గురించి మీరు V6లో చర్చ చేస్తే నేను సమాధానం ఎట్లా చెప్పాలి? నేను వింటున్నాను. కాదు, నేను మీ యాంకర్ గారు మీ వినబడుతుంది, ప్రజలందరూ చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు సపోర్ట్ చేస్తారు, రాజ్యాంగ సవరణ లేకుండా చూస్తారు, కేసీఆర్తోనే అష్యూరెన్స్ ఇస్తారు. రాజ్నాథ్ సింగ్ గారు యాజ్ అధ్యక్షుడుగా చెప్తున్నారు తెలంగాణ సపోర్ట్ చేస్తాం చెప్పిన తర్వాత ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత మోడీ ఉన్నాడు, మీరు చర్చను వేరే పెట్టండి, దీని చర్చను మార్చండి. మీరు రాజకీయంగా ప్రజలకు అవసరం చర్చ మీరు మోడీ అన్న తెలుగుదేశం సభానాక అటువైపు వెళ్ళిపోయినా మనం అటువైపు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. రమేష్ రెడ్డి గారు, ఇవాళ ఉన్న కాంగ్రెస్ పార్టీ తిట్టుకోవడం కాదు కదా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా, బీజేపీ మద్దతు పార్టీగా, తెలంగాణ కోసమే పుట్టిన టీఆర్ఎస్, ఈ మూడింటి మధ్య ఇవాళ వచ్చిన ఎన్నికలు తెలంగాణ ప్రజల మనోభావాలు కానీ లేదా తెలంగాణ ప్రజలకున్న పునర్నిర్మాణ అవసరాలు ఇవాళ ఉన్న ఈ అంశాలు మొత్తం తీసుకుంటే కనుక బహుశా ఇవాళ రాజకీయాల్లో ఉండి చూస్తే ఏ పార్టీ వైపు ఎట్లా ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయం ఉండొచ్చు అనుకో? యాక్చువల్గా గత 65 ఏళ్ళ నుంచి చూస్తే ఇండిపెండెన్స్ వచ్చిందన్నట్లే కానీ స్వరాజ్యం అయితే రాలేదు ప్రజలకు. ప్రజలు బేజారైపోయినారు. ఏం చేసినా లీడర్లు నాయకులు బాగానే రిచ్ అవుతున్నారు, పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటున్నారు, కానీ బీదోనికి ఏంది లేదు. వ్యవసాయదారుని అయితే వాడు పట్టించుకుంటూనే లేడు. 65 ఏళ్ళల్లో వ్యవసాయదారుల గురించి మంచి చెడ్డ 3 పూటలు తింటాము, ఆ తిండి అంతా ఎవరి కష్టం ఉన్నది అని ఆలోచన చేసేది మానవుడే లేకుండా పోయిండు. ఎట్లా నడుస్తుంది దేశం? కాబట్టి అలసిపోయి ఉన్నారు ప్రజలు. ఒక కొత్త మార్పు కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ వరకు మాత్రం నాకు అనిపిస్తుంది ఏదేమైనా టీఆర్ఎస్నే కొంచెం సపోర్ట్ చేసేటట్లు ఎక్కువ కనబడుతున్నారు. టీఆర్ఎస్ ఎందుకంటే మంచికి చెడ్డకు 13 ఏళ్ళు వాళ్ళు తెలంగాణ అజిటేషన్ పెంచి పోషించి ఒక సమయంలో తన త్యాగానికి కూడా ముందుకొచ్చిన కేసీఆర్ గారిని మరవలేరు అంతే. కానీ బీజేపీ లేకుంటే కనుక నిజంగానే మనం మాట అనుకుంటే ఆ రోజు సుష్మా స్వరాజ్ కానీ లేదా రాజ్యసభలో అరుణ్ జైట్లీ కానీ వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడి కాంగ్రెస్ చాలా సందర్భాలు అన్నది భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పార్టీ సహకరిస్తే కనుక తెలంగాణకు మాకు అభ్యంతరం లేదన్నారు. అంటే అంత క్రూషియల్ టైంలో క్రూషియల్ రోల్ ప్లే చేసిన లేదా బీజేపీ నిర్వహించిన పాత్రను తెలంగాణ ప్రజలు విస్మరిస్తారనుకోవచ్చా? అంటే ఒకటి చూడాలండి, పాపం బీజేపీ వాళ్ళు బాగానే శ్రద్ధతోటే మొదటి నుంచి ఉన్నారు కమిట్ అయ్యి. ఇక కాంగ్రెస్ కూడా చేద్దామనుకున్న పరిస్థితులలో ఈ ఆంధ్ర లాబీ విపరీతం లాబీయింగ్ చేసింది, ఎన్నో విధాలు తిప్పల పెట్టింది, మీడియా కూడా వివిధ రూపాలలో ప్రొజెక్ట్ చేసింది, అన్నదోటి చూపెట్టిందోటి జరిగిందోటి. ఓకే, అంటే ఈ ఎలక్షన్లో వీటి ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది బీజేపీ పోషించిన పాత్ర, బీజేపీ నిర్వహించిన రోల్ ఓట్లను సీట్లను తెస్తుందా లేదా అనేది అంత నాకు. బీజేపీ ప్రాబ్లం ఏంటంటే రూరల్ ఏరియాలో ఎక్కువ లేదు, ఏమైనా అర్బన్ ఏరియాలో కూడా విపరీతం యూత్స్ వచ్చిండ్రు. యూత్ ఎటు పోతారు? ముస్లిమ్స్ ఉన్నారు ఇప్పుడు చాలామంది. బీజేపీ వస్తుందంటే వాళ్ళందరూ భయపడతారు.
కాంగ్రెస్ను వదిలిపెట్టినట్లే ఉంది. వాళ్ళకు ఇంకో ఆశ ఎక్కడుంది అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అనే దానికి ఢిల్లీలో జరిగిన పరిణామాలు ఇక్కడ ముస్లిం ఓటర్స్ అందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ సైడ్ మొగ్గు చూపుతారు అన్నది మాకు అనుమానం అనిపిస్తుంది. ఇంకోటి యూత్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఐటీ సెగ్మెంట్ కానీ యంగ్ 30 years బిలో ఉన్న యూత్స్ కూడా చాలా అట్రాక్ట్ అయ్యారు అటు సైడు. దానికి తోడు నార్త్ ఇండియన్స్ ఉన్నారు కదా, బిజినెస్ కమ్యూనిటీస్ ఏవైతే బీజేపీ ఎంబడి ఉంటుండేనో ఈరోజు వాళ్ళు కూడా బీజేపీని కంటే ఆమ్ ఆద్మీ పార్టీ సైడే మొగ్గు చూపుతున్నట్లు నాకు అనిపిస్తున్నది. అయితే బీజేపీ అర్బన్ ఏరియా పార్టీ లేకనే ఎక్కువ ఉద్భవించింది కానీ రూరల్ ఏరియా అలా పాక్తలేదు. రూరల్ ఏరియా సైడ్ ఫోకస్ చేయండి మాత్రం బీజేపీకి ఆ మేరకు ఓట్లు తగ్గుతాయని మీరు అనుకుంటున్నారు? ఆ మేరకు సార్ విద్యాసాగరరావు సార్, ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు అంటున్నారు బీజేపీ కింద అర్బన్ లో ఉన్న ఓటు బ్యాంక్ అది వేరే వైపు వెళ్ళిపోతున్నది, బీజేపీ ప్రధాన అండదండగా ఉన్న వాళ్ళంతా అంటున్నారు. దీంతో ఏకీభవిస్తారా మీరు? ఇప్పుడు రమేష్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం ఉంది, కాదని లేను, వారికి స్వాతంత్రం ఉంది, వారు చెప్పొచ్చు. ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అయితే నేను అనేది ఏమిటంటే మేము ఏకీభవించే ప్రసక్తి నేనే కాదు, ఈనాడు భారతదేశంలో అత్యధిక శాతం ప్రజలు ఏకీభవించడం లేదు. ఏకీభవించడం లేదని నేనన్నా, రమేష్ రెడ్డి గారిని ఎవరన్నా దాన్ని ప్రామాణికంగా ఏం చూసుకోవాలి? ఇప్పుడు ఈ ప్రొజెక్షన్స్ ఏది వివిధ సంస్థలు చేస్తున్నటువంటి సర్వేలు, ఆ సర్వేలలో రోజుకు రోజు మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారనేది చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ వేరే కానీ కొంతమంది డినే చేసినా కూడా ఈనాడు అత్యధిక శాతం ప్రజలు దాన్ని విశ్వసిస్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్యన అమెరికన్ ఏజెన్సీ ఒకటి సర్వే చేసి వాళ్ళు గుడ్ గవర్నెన్సే కాకుండా ఈ భారతదేశ ఈ సార్వభౌమాధికారం అంటే దీని యొక్క స్వాతంత్రం కానివ్వండి, సమగ్రత కానివ్వండి, దీన్ని కాపాడాలంటే ఇప్పుడున్నటువంటి జాతీయ అంతర్జాతీయ పరిస్థితులలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే బాగుంటుందనే అభిప్రాయం సర్వత్రా వెలువడుతున్నది అని ప్రొజెక్షన్స్ వచ్చినాయి. ఇవన్నీ కాదనుకుంటే వేరే విషయం. ఇప్పుడు ఇవన్నీ కాదని ఎవరైనా అనవచ్చు, రమేష్ రెడ్డి గారు అనవచ్చు, ఇంకెవరైనా కూడా అది తప్పండి, నా అభిప్రాయం ఇట్లా ఉందంటే దాన్ని మనం ఆహ్వానిస్తాం, దాన్ని ఏం ఖండించలేము. కానీ భారతదేశంలో ఉన్న పరిస్థితి ప్రొజెక్షన్స్ ఇట్లా ఉన్నాయి. మరి విద్యాసాగర్ అన్న నమస్తే. ఇట్లా ఉన్నాయి కదా, దాన్ని కాదనే కదా మనం. నేను పోయిన నెల అహ్మదాబాద్ పోయినే, నేను ఎంతో ఆశ పెట్టుకొని పోయినా, విపరీతం డెవలప్ అయింది గుజరాత్ అని నా చాలా హోప్ ఉండే. కానీ అహ్మదాబాద్ చూస్తే అదొక్క సిటీ ఎందుకో నెగ్లెక్ట్ చేసినరా ఏంది అనిపించింది. రోడ్లు లేవు సరిగా, ఏడ సిగ్నల్స్ లేవు, 360 degrees రోడ్ల మీద ఈ వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి, ఎటు పోతున్నదా అర్థం కాలేదు. అదే గాంధీనగర్ సైడ్ మంచిగానే ఉంది కానీ అహ్మదాబాద్ కంప్లీట్ ఎందుకు నెగ్లెక్ట్ చేసినారో నాకు అర్థం కాలేదు. అది చూస్తే మాత్రం గుజరాత్ డెవలప్ అయిందని ఎవరు అనుకోరు. అది నాకు చాలా బాధ అనిపించింది. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు డి శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్. 2014 ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ తెలంగాణలో ఏ విధంగా ఉండబోతున్నట్టు లోక్సభలో కానీ ఇటు అసెంబ్లీలో కానీ? లోక్సభలో కానీ అసెంబ్లీలో కానీ మున్సిపాలిటీలో కానీ కాంగ్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. దాంట్లో ఎవరికి ఎటువంటి సంకోచం అవసరం లేదు. ఖచ్చితంగా చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈ ఎన్నికలు 3 పార్టీల మధ్య ఉంటాయా, 2 పార్టీల మధ్య ఉంటాయా, లేదా మీరు ఒక్కరే స్వీప్ చేస్తారా? స్వీప్ చేస్తామని ఎవరు కూడా అనలేరు, అనడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్కు అడ్వాంటేజ్ పొజిషన్లో ఉండి కాంగ్రెస్ బ్రహ్మాండమైన స్థానాలని గెలుచుకుంటుంది. ఈ ఎన్నికల్లో గతంలో ఇంతకుముందు జరిగిన ఎన్నికలకు ఈ ఎన్నికలకు ఉన్న తేడాను బట్టి చూస్తే కనుక ఈసారి ఎన్నికల్లో కేవలం తెలంగాణ సెంటిమెంట్, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే సెంటిమెంటే మీకు ఓట్లే ఇస్తుందా, లేదంటే కనుక వ్యక్తులకు సంబంధించిన బలాలు బలహీనతలు కూడా ప్రభావితం చూపుతాయని మీరు అనుకుంటున్నారా? ప్రతి ఎన్నికల్లో వ్యక్తులకు సంబంధించిన బలాలు బలహీనతల ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇంతకాలం ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ తప్పించుకుంటుంది, ఈ వాగ్దానం మీద నిలబడదు, మాట మీద నిలబడదు, తెలంగాణ వీళ్ళు ఇచ్చే సమస్యనే లేదు అని చాలామంది పొలిటికల్ పార్టీస్ కానీ లేదా వ్యక్తులు కానీ మాట్లాడుతూ వచ్చారు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. సోనియా గాంధీ గారు అంత చిత్తశుద్ధితో పకడ్బందీ వ్యూహంతో మరి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం, ఎవరికి కూడా జంకకుండా అన్ని రకాలుగా అందరి సహకారాన్ని పొంది 2 హౌజెస్లో కూడా పార్లమెంట్లో పాస్ చేయించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాకారం చేయడంలో ఆమె యొక్క గొప్ప పాత్ర వహించి దాన్ని ఆమెను ప్రభావితం చేయడం, అమరవీరుల యొక్క త్యాగాలు ప్లస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పట్టుదల, దాంతోపాటు ఇతర రాజకీయ పార్టీలు వారి యొక్క
వాళ్ళ శ్రమ, అదే రకంగా ప్రధానంగా అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ జేఏసీస్, విద్యార్థులు, కార్మికులు, వీళ్ళందరూ కూడా ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులతో పాటు వీరందరి యొక్క పాత్ర ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ప్రాముఖ్యత ఉంది వీరందరికీ. బీజేపీ లేకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదు, ఇచ్చే పరిస్థితి లేదు. మీ పార్టీ నాయకులు చాలా సందర్భాలు అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ కానీ బీజేపీకి ఎన్ని ఓట్లు ఎన్ని సీట్లు రావచ్చని అనుకుంటున్నారు మీరు? బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశం పైన నేను అంచనా కట్టదలుచుకోలేదు. ఎందుకంటే ప్రధానంగా మా పార్టీకి ఎన్ని వస్తాయి, మా పార్టీ పరిస్థితి ఏముంటుంది, మా పార్టీ ఘనమైన విజయాన్ని సాధించాలి. ఎందుకంటే మేము అందరి యొక్క ప్రయత్నాల మేరకు మరి ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న ఒక ఇష్యూ, అది ఇట్ ఈజ్ పాపులర్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ, రూరల్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో వేరే ఏ రాజకీయ పార్టీకి అసలు వారు కూడా ఊహించకుండా ఉండే రకమైన రీతిలో అవుట్ రైట్గా ఒక నిర్ణయం తీసుకొని మరి మా వర్కింగ్ కమిటీ కానీ యూపీఏ భాగస్వామ్య పక్షాలు కానీ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి మార్చుకు ఖచ్చితంగా ఇతర పార్టీల సహకారం కోసం సోనియా గాంధీ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ వారిని కోరడం, కొన్ని పార్టీలు సహకరించడం, కొన్ని సహకరించకపోవడం ఇవన్నీ జరిగినాయి. కనుక ఖచ్చితంగా మాకు అవుట్ రైట్ క్లారిటీతో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ గొప్ప మెజారిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. మరి బీజేపీ వాళ్ళకి రావాల్సిన సీట్లు వాళ్ళకి వస్తాయేమో, మరి వాళ్ళు ఎన్ని వస్తాయి ఏమొస్తాయనే దాంట్లో నేను బోదలుచుకోలేదు. సార్ విద్యాసారావు సార్, కాంగ్రెస్ పార్టీ ఇవాళ రెండు జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీ ఇటు అటు ఒకవైపు ఎటువైపు ఉంటే కనుక ఉండే రిజల్ట్కు ఈ రెండు జాతీయ పార్టీలే వెళ్తే కనుక ఆ జాతీయ పార్టీలు నిజంగానే ఈ ప్రాంత ప్రజలకున్న మనోభావాన్ని రిఫ్లెక్ట్ చేస్తానని మీరు యాజ్ ఎ సీనియర్ పాలిటీషియన్గా. ఇప్పుడు ఒకటి, తెలంగాణ అంశానికి ఓట్లకు ముడిపెట్టడం సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పుడు డి శ్రీనివాస్ గారు చెప్పింది వాస్తవమేది. కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టకపోతే అది మేము మద్దతు తీయడము ప్రసక్తి ఉండదు, తెలంగాణ ఏర్పడే ప్రసక్తి ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్ద నాయకులు అటు ఇటు అనుకున్నా కూడా సోనియా గాంధీ గారు ఖచ్చితంగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయమే ఆ ఫలితంగా ఈనాడు బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలే దిగ్విజయ్ సింగ్ గారు కానివ్వండి, కమల్నాథ్ గారు కానివ్వండి చాలా స్పష్టంగా చెప్పినారు, భారతీయ జనతా పార్టీ మద్దతు లేకపోతే కష్టము అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఈనాడు లోక్సభలోనే చెప్పింది కదా సుష్మా స్వరాజ్ గారు, అమ్మ నువ్వు బిల్లు పెడుతున్నావు, నువ్వు పెద్దమ్మవైతే మరి ఇప్పుడు మద్దతు ఇస్తున్నావు కాబట్టి నన్ను చిన్నమ్మగానైనా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రజలని ఆమె అన్నది. ఆమె అన్నప్పుడు చూడండి, మాకు మిగతా ప్రాంత ప్రజలు తప్పకుండా దాన్ని హర్షించారు కదా. అయినప్పటికీ ఒక జాతీయ పార్టీ నేతగా మేము చాలా రిస్క్ తీసుకున్నాం. ఏదైనా కూడా కమిటీ అయినాం కాబట్టి అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడు లేకున్నప్పటికీ కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ మద్దతు ఇచ్చింది. అది ఓట్ల కోసం ముడిపెట్టదు. చాలామంది ఆత్మత్యాగం చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య కాబట్టి తీసుకున్నాం. అయితే ఈ ఎలక్షన్కు సంబంధించి తెలంగాణ అంశాన్ని దీన్ని ముడిపెట్టద్దు. మనం ఎలక్షన్ సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల పరిణామ ప్రభావం ఇక్కడ కూడా పడుతుందని నేను అనుకుంటున్నాను. తప్పకుండా ఈ మొత్తం దేశంలో కాంగ్రెస్ ప్రొజెక్షన్ లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీకి చాలా డిక్లైన్ అవుతుంది. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలంగాణ కూడా తప్పించుకునే పరిస్థితి ఉండదేమో అనేటువంటి దానిలో నేను ఉన్నాను. శ్రీనివాస్ గారికి వారి ఆలోచన వరకు ఉంటుంది. నా ఉద్దేశంలో మాత్రం ఈసారి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పరిస్థితే రాష్ట్రం కూడా వస్తుందనేటువంటి అభిప్రాయంతో ఉన్నాను. మారుమూల ప్రాంత ప్రజలకు కూడా ఒక ఆలోచన వచ్చింది, ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీని. మొత్తం దేశవ్యాప్తంగా ఒక ఫలితం, తెలంగాణలో ఒక ఫలితం ఉండదు. ది సమ్ టోటల్ థింకింగ్ ఆఫ్ ది ఇండియన్స్ వుడ్ బి సిమిలర్. జనరల్గా అందరూ అదేవిధంగా ఆలోచిస్తారు. సాధారణ ఎన్నికలు వచ్చేటప్పటికీ ఇప్పటికి ఎంత నమ్మకం ఉన్నా కూడా మరి బహుశా కాంగ్రెస్ పార్టీ ఆ చేరుకోలేదు అనేటువంటి అభిప్రాయంతో మా పార్టీ ఉంది, నేనున్నాను. రైట్ సార్. డిఎస్ గారు, మోడీ ప్రభంజనమే మిగతా రాష్ట్రాల్లో వచ్చిన రిజల్టే తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది, అందులో తేడా లేదని అంటున్నారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. విద్యాసాగర్ రావు గారు యూనియన్ హోమ్ మినిస్ట్రీ చేశాడు. ఆయన దయచేసి చరిత్రను రికలెక్ట్ చేసుకోమనండి. ఎమర్జెన్సీ టైంలో ఉత్తర దేశం అంతా కాంగ్రెస్ పార్టీ తుడుచుకొని పోయింది. సౌత్ ఇండియా మొత్తం గెలిచాం.
కనుక దేశమంతటా ఒకటే రిజల్ట్ ఉంటుంది అనేది తప్పు. ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయినప్పటికీ ప్రధానంగా మా డిసడ్వాంటేజ్ దూరమైంది. గత మనం బై ఎలక్షన్స్ కొని చూసినట్టయితే మంచి మంచి క్యాండిడేట్లు అయ్యి ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ద్రోహులు అన్న బ్రాండ్ పడిండే, అది దూరం అయిపోయింది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందనేది పెద్ద పెద్ద అడ్వాంటేజ్ ఉందంటే యాజ్ ఇట్ ఈజ్ మా పార్టీ చేసిన కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఇదంతా జనరల్గా దీన్ని దృష్టిలోకి పెట్టుకొని కూడా తెలంగాణ వల్ల మాకున్న మైనస్ ఏదైతే ఉండేనో అది ప్లస్గా మారింది ఇప్పుడు. కనుక కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడించలేరు. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నేను మాట్లాడే ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో రాదు డెఫినెట్గా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది. సాగర్జీ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇంత ముందుకున్న మైనస్లన్నీ తెలంగాణ ఇవ్వడంతో ప్లస్ అయింది కాంగ్రెస్ పార్టీకి. మిగతా ప్రాంతాల్లో ఉన్న మోడీ ప్రభంజనం కానీ లేదా కమలం హవా ఇక్కడ నడవదు అని అంటున్నారు డిఎస్ గారు. డిఎస్ గారి హోప్లో వారికి హోప్ ఉంది, నేను కాదనడం లేదు, హోప్ ఉండొచ్చు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడో ఇస్తే బాగుండేది. 1 సంవత్సరం క్రితమే తెలంగాణ ఇచ్చిన ఇంతమంది చనిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇది కేవలం ఓట్ల కోసమే చేస్తున్న అభిప్రాయం కలిగింది ఒకటి. రెండవది పర్ఫార్మెన్స్ ఇక్కడ ముఖ్యమంత్రులు మారిపోవడము, క్యాబినెట్ డివైడ్ కావడము, కిరణ్ కుమార్ రెడ్డి గారు రాష్ట్ర శాసనసభలో ఏ విధంగా వారు ప్రవర్తించినారు, అసలు ప్రత్యేక తెలంగాణ దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు వ్యతిరేకం చేయడమే కాకుండా ఆయన తీర్మానం కూడా పాస్ చేయించగలిగినాడు. ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఒక భావన ప్రజలు ఇప్పుడు తెలంగాణ వచ్చిన సంతోషం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ బాగా చేయలేదేమో అనేటువంటిది. తర్వాత ఇక్కడ అవినీతి ఆరోపణలు కానివ్వండి, చాలామంది కొన్ని వచ్చినాయి ఇక్కడ దీనిపైన. ఏదేమైనప్పుడు కూడా లాస్ట్ మూమెంట్లో కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించినంత మటుకు ఈ బిల్లు ప్రవేశపెట్టడం కొంత ఊరట కలిగించిన మాట వాస్తవం. నేను శ్రీనివాస్ గారితో నేను ఏకీభవిస్తాను. కానీ యాజ్ అ జనరల్ అట్మాస్ఫియర్లో మరి ఆ జనతా ఎక్స్పెరిమెంట్ అనేది టోటల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఇప్పుడు ఒక తెలంగాణ అంశం తెలంగాణకు సంబంధించిన బట్టిగా ఉండడం, తర్వాత మొన్నటి వరకు టీఆర్ఎస్ విలీనమైపోతుంది అనుకున్నట్టు టీఆర్ఎస్ పార్టీ ఓపెన్గా విభేదించడం, కనీసం పొత్తుగా ఉంటుందో లేదా అనేటువంటి రావడం, దీనివల్ల వీటన్నిటిని చూసిన తర్వాత మాకు అనిపించేది ఏమిటంటే ఆ కాంగ్రెస్ అనుకున్న విధంగా సాధించదు అనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. దీంతో దీన్ని వ్యతిరేకించవచ్చు డి శ్రీనివాస్ గారు, కానీ మాకున్నటువంటి అభిప్రాయం మేము చెప్తున్నాం. సార్ డిఎస్ గారు, కాంగ్రెస్ టీఆర్ఎస్ మీతో మెర్జ్ అయితే కనుక మీ బలం ఉండేదేమో, మీకు అవకాశం ఉన్నది, కానీ ఇప్పుడు అది లేదు అంటారు విద్యాసాగర్ రావు గారు. విద్యాసాగర్ రావు గారు కేవలం ఏకపక్షంగా ఆలోచన చేస్తారు. నేను చాలా క్లారిటీతో చెప్తున్నాను, మాకు తెలంగాణ అంశం పైన మేము నెగటివ్ ఉన్నాము అన్న భావన ప్రజల్లో ఆ రోజు ఉండి, నేను స్వయాన పిసిసి ప్రెసిడెంట్గా బై ఎలక్షన్ నిలబడితే మాకు 12 బై ఎలక్షన్లు ఉన్నాయి. 12 కానీ గెలిపించినట్టయితే బంగారుపల్లెంలో సోనియా గాంధీ గారు నొప్పించి తెలంగాణ తీసుకొస్తామంటే 12 వదిలేసి నా సీటు కూడా రాలేదు. అటువంటి పరిస్థితి మేము 2009, 2004 స్వీప్ చేసినాం. ఆ తర్వాత బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినాం. ఈ మైనస్, ఈ నెగటివిటీ ఏదైతే ఉందో అది పోయింది. నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, యూనివర్సల్ రిజల్ట్స్ ఉంటాయనేది నార్మల్గా పరిస్థితులను బట్టి ఉంటాయి. ఎమర్జెన్సీలో అక్కడ ఉన్న రియాక్షన్ ఇక్కడ లేకుండే. బీజేపీ ప్రపంచం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో లేదు. బీజేపీ ఏమున్నా ఈ రాష్ట్రంలో చిన్న పార్టీయే. ఓవర్ నైట్ ప్రపంచం వస్తుందని అనుకుంటే తప్పది. అండ్ స్పెషల్లీ అట్ ఎ టైం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో హై పిచ్లో ఉంది ఇప్పుడు. రెండవది టీఆర్ఎస్ మర్జర్ అనేది అది టీఆర్ఎస్కు సంబంధించిన వ్యవహారం. మేము యాజ్ ఇట్ ఈజ్ మా పార్టీ విజయపథంలో నడవాలి, విజయాన్ని సాధించాలి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు గెలవాలి, అసెంబ్లీ సీట్లు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేసేయాలన్న ధీమాతో, ఆ వ్యూహంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా టీఆర్ఎస్ గారి మర్జర్ విషయం చంద్రశేఖరరావు గారే అన్నారు, వారే చేస్తామని పదే అన్నారు, మళ్ళీ వారే బ్యాక్అవుట్ అయినారు. అది ఎందుకు చేసినారని అడగదలుచుకోలేదు, నేను నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. కనుక ఇప్పటికైనా అది అలయన్స్ ఉంటుందా ఉండదా అది వేరే విషయం. బట్ మేము మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాకై మేము పోటీ చేసి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు గెలుస్తామన్న విశ్వాసం మాకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంకో మాట అన్నారు విజయసాగరరావు గారు, కాంగ్రెస్ వాదుల యొక్క వ్యవహారం కరెక్ట్ లేకుండే. కిరణ్ కుమార్ రెడ్డి ఫర్ ఎగ్జాంపుల్, ఈ వ్యవహారాలన్నీ ఇట్లా ఉన్నందువల్ల తెలంగాణలో ఇంకా పటిష్టమైంది కాంగ్రెస్ పార్టీ.
ప్రజలకు ఇంకా సానుభూతి పెరిగింది. సోనియా గాంధీ గారి పట్ల సానుభూతి పెరిగింది. ఎందుకనంటే సొంత పార్టీ వాళ్ళు తన స్వయాన చేసిన ముఖ్యమంత్రి కాకుండా ఎంపీలు కేంద్ర మంత్రులు కూడా ఈ రకంగా వ్యవహారం చేస్తున్నారు అనేది దాన్ని అన్నిటి కూడా పక్కకు పెట్టి చిత్తశుద్ధితో ఏ సీరియస్నెస్తో అయితే ఆమె తెలంగాణ తీసుకొచ్చిందో, తెలంగాణ బిల్లులు పాస్ కావడానికి ఆమె శ్రమించిందో ప్రజల యొక్క మనుషులు గెలుచుకున్నారు. రామలింగారెడ్డి గారు, ఒకటి సార్, ఇద్దరు ఒక జాతీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు, ఒకరు భారతీయ జనతా పార్టీ కావచ్చు, డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు క్యాబినెట్లో, కేంద్రంలో రాష్ట్రంలో క్యాబినెట్లో పనిచేసిన వ్యక్తులు. మాట్లాడే తీరు మాత్రం వ్యక్తి చరిత్రను వక్రీకరించదు ఎవరు కానీ, ఎంత పెద్ద మహోన్నతమైన వ్యక్తి కానీ ఎవరు కానీ, చిన్నోడు కానీ పెద్ద చరిత్రను వక్రీకరించదు. ఇప్పుడు తెలంగాణ అంశంలో ఇద్దరు మాట్లాడే తీరు చూస్తున్నాం. డి శ్రీనివాస్ గారు చెప్తున్నారు తెలంగాణకు అన్నీ చెప్పి కనీసం కేసీఆర్ పేరు ఉచ్చరించలేరు, కనీసం తెలంగాణ ఉద్యమం ఈరోజు అందరిలో నిద్రాణమైన తెలంగాణ వాదాన్ని తట్టి లేపింది కేసీఆర్ గారు. తెలంగాణ రాష్ట్రానికి గులాబీ జెండా విషయాన్ని చరిత్రను హిస్టరీ చరిత్ర పనికిరాదని చంద్రబాబు నాయుడు కాలగర్భంలో కలిసిపోయాడు. మరి చరిత్రను వక్రీకరించి ఇద్దరు కూడా అంతే. ఈరోజు 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ తన సిడబ్ల్యూసీ తీర్మానంలో తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడినప్పుడు, కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంమంత్రి ప్రకటించినప్పుడు మేమందరం ఒకవైపు కేసీఆర్ గారి బొమ్మ, ఒకవైపు సోనియా గారి బొమ్మ పెట్టి ఊరి మీద సోనియా గారిని మేము వాస్తవంగా కృతజ్ఞతలు చెప్పినాం. దాని తర్వాత సుష్మా స్వరాజ్ గారు కూడా ఇక్కడ కేసీఆర్ నిరాహార దీక్ష తర్వాత చరిత్ర వక్రీకరణ వివరిస్తుంది. సుష్మా స్వరాజ్ గారి గురించి కూడా మేము చాలా గౌరవంగా మాట్లాడాం. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా అంటే జనరల్ తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు ఎంత చాలా డెమోక్రటిక్గా వ్యవహరిస్తారంటే సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అతను కృతజ్ఞతలు చెప్పుకుంటూ వస్తే తెలంగాణ ఉద్యమం ఈ స్థాయి తీసుకొచ్చి నిద్రాణమై ఉన్న చెప్తే మీకు గుర్తింపు వస్తుందా? గుర్తింపు అని కాదు, ఇంత పెద్ద ఒక ప్రజలకు సంబంధించిన అంశం, మీడియాని ప్రజలకు సంబంధించిన అంశం. ఈ మీడియా ద్వారా చరిత్ర వక్రీకరించబడదు దయచేసి. ఎవరైనా సరే చరిత్రలో ఎవరైతే నిజమైన పోరాటాలు చేశారో, నిజంగా అందరిలో ఈ ఆలోచన రేకెత్తింపు చేసిన వ్యక్తి గురించి ఒక ప్రస్తావించాలి. అది అది వాళ్లకు సంబంధించిన విషయం. డిఎస్ గారు చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ఉన్నది, తెలంగాణ ఇస్తామన్నది ఇచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అల్టిమేట్ గా సపోర్ట్ చేస్తున్నట్టు మీరేమంటారు? అన్నగారు కష్టపడి పరీక్ష రాసిన స్టూడెంట్ గొప్పనా, ఆ రాసిన పరీక్షా పత్రం చూసి మార్కులు వేసిన మాస్టర్ గొప్పనా? ఆలోచించండి. పరీక్ష రాసినందుకు గొప్ప. ఇక్కడ తెలంగాణ విషయం పరీక్ష రాసిండు, తెలంగాణ రాష్ట్రం పరీక్ష రాసింది, కేసీఆర్ పరీక్ష రాసిండు, గులాబీ జెండా పరీక్ష రాసింది. వీళ్ళు మేము రాసిన పర్ఫార్మెన్స్ చూసి కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పని పరిస్థితి తెలంగాణకు అనుకూలంగా బిల్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 4.5 కోట్ల మంది ఇంతమంది బలిదానమై ఇంత పెద్ద మాత్రం ఉద్యమం జరిగి ఒక సకలజన సమ్మె అని చెప్పి ప్రపంచంలో ఎక్కడ జరగలేని ఉద్యమం జరిగినప్పుడు డెఫినెట్ సోనియా గాంధీ గారు కావచ్చు, సుష్మా స్వరాజ్ గారు కావచ్చు, ఎవరు అధికారంలో ఉండే పార్లమెంట్లో డెఫినెట్ వాళ్ళు చేసిన చర్య రాజ్యాంగంలో ఒక ప్రాసెస్లో బాగా చేశారు. ఆర్టికల్ 3 ప్రకారం చేశారు. అందులో ఎన్ని అడ్డంకులు వచ్చాయి, ఎంతమంది ఏం మాట్లాడారు. తెలంగాణ ప్రాంతం సమయం కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది తెలంగాణ కోసం కమిట్మెంట్ మాట్లాడారు. కొంతమంది చాలామంది వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ వాదాన్ని కించపరిచిన ఉన్నారు. తెలంగాణ ఉద్యమకాల మీద దాడులు చేయించి కొట్టిపిచ్చి అక్రమంగా కేసులు పెట్టిపించిన వాళ్ళు ఉన్నారు. అట్లా చెప్పడం కాదు ఇది. మొత్తం మీద ఏ మాట కామాటకు వస్తే చరిత్ర వక్రీకరించబడద్దు. వాస్తవంగా డెఫినెట్ ఈరోజు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ, అందరిలో నిద్రాణమైన ఆలోచన రేకెత్తించిన పార్టీ. 2014 జరగబోతున్న పరీక్షలో మార్కులు ఎన్ని? ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, ఏ క్లాస్ మీది? మాది ఫస్ట్ క్లాస్. సరే, డి శ్రీనివాస్ గారు బాగా చాలా ఆలోచన చేసి చెప్తున్నాడు రామలింగారెడ్డి. చరిత్ర ఎవరు వక్రీకరించట్లేదు. చరిత్రలోకి పోయినట్టయితే 2000 సంవత్సరంలో కాంగ్రెస్ శాసనసభ్యులు సోనియా గాంధీ గారికి వినతి పత్రాన్ని ఇచ్చారు ఇక్కడ లేక్యూ గెస్ట్ హౌస్లో. ఆ తర్వాత వారం రోజుల్లో నేను అసెంబ్లీలో 3.5 గంటల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి డిప్యూటీ లీడర్ ఆఫ్ సిఎల్పిగా నేను మాట్లాడినాను. ఆనాడు కేసీఆర్ గారు డిప్యూటీ లీడర్గా ఉన్నారు. అప్పటికి టీఆర్ఎస్ పుట్టలేదు కూడా. నేను మాట్లాడినప్పుడు మేమే కాదు వేరే రాజకీయ పార్టీలు కూడా దీనికోసం పోరాటం చేసినాయని అన్నాను. మేము ఎప్పుడు కేసీఆర్ని కానీ టీఆర్ఎస్ కానీ కించపరచలేదు. దేర్ కాంట్రిబ్యూషన్ ఇస్ సర్టన్లీ దేర్. అలాగైతే ఇప్పుడు సకల జనుల సమ్మె అంటున్నాడు. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రాణం పనిదాలు చేసినాం అంటే ఇవన్నీ టీఆర్ఎస్ వల్ల అయినాయా?
వాళ్ళ కమిట్మెంట్ వల్ల అయినాయి. ఎట్లా మాట్లాడతారు సార్ మీరు? టీజేఏసీ ఎట్లా మాట్లాడితే ఎట్లా సార్? సత్యజనుల సమ్మె చేయడం అనేది మీరు మద్దతు చాలా ఇచ్చారా సార్? ప్రభావం చూపింది. మీరు మద్దతు ఇచ్చారా? వందలాది మంది సకలజనుల సమ్మెకు మీరు మద్దతు ఇచ్చారా? సకలజనుల సమ్మెకు సంఘీభావం చెప్పారా? సకలజనుల సమ్మెకు మీరు మద్దతు ఇచ్చారా? తెలంగాణ కోసం అమరత్వం పొందిన వ్యక్తిని మీరు పరామర్శించారా? ఇంకోటి సార్, ఇప్పుడు జనరల్ అన్ని విషయాలుగా ఈరోజు పోలవరం సంబంధించి 7 మండలాలు మొత్తము కొన్ని లక్షల మంది నీళ్ళ జీవ సమాజ్ చేసేస్తారు. దాన్ని మీరు ఎందుకు మాట్లాడారు? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు ఇప్పటి వరకు. కేసీఆర్ గారు ఒక్కడే మాట్లాడిండు, సుప్రీంకోర్టు వెళ్తే మీరు కరెక్ట్ కాదు. ఏ ప్రజానికమైతే మాకు ఇబ్బందులు ఉన్నాయి, పోలవరంతో మనం ముంచి పారేస్తారు. రామాలయం ఉంచుతారట, రాముని గుడి కట్టిందంటే గిరిజనులు ముంచేస్తే కనీసం వాళ్ళు జీవ సమాజ్ చేస్తారని లొల్లి చేసి వాళ్ళని తీసుకపోయి ఎవరైతే సమాజ్ చేస్తుండో వాళ్ళతో కలపడం అయితే ఎట్లా? ఇది సహజత్వమా? ఇది ధర్మమా? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతారు? ఒక్క విషయము చాలా క్లారిటీతోని నేను చెప్తున్నాను. ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రం ఇవ్వబడ్డదో దాన్ని అందరూ హర్షించారు. కేసీఆర్ గారు హర్షించారు, ప్రతి పార్టీ వాళ్ళు హర్షించారు. నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ది డివిజన్. ఈ డివిజన్ అనేది ఖచ్చితంగా జరగాలి మొదలు. దాంట్లో ఏమైనా చిన్న ఉంటే మాకు సత్తా ఉన్నది, దమ్మున్నది, విశ్వాసం ఉన్నది, వాటన్నిటిని రెక్టిఫై చేసుకోగలుగుతాం. కానీ బేసిక్గా డివిజన్ ఆపే ప్రయత్నం ఏదైతే చేసినారో కాంగ్రెస్ నాయకులే దాంట్లో ప్రముఖంగా రోల్ ప్లే చేసినప్పటికీ కూడా దాన్ని అధిగమించి రాష్ట్రాన్ని డివైడ్ చేయగలిగినాం. ఈ చిన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇష్యూస్ మీద రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ఫైట్ ఇట్ అవుట్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మాత్రం అన్యాయం తెలంగాణ జరగకుండా చూస్తాం. ఈ ఎన్నికల్లో నిజంగానే బిల్లుకు సంబంధించిన అంశాలు ఉన్న జనానికి నిజంగానే బిల్లు ఆ తీవ్రత, అందులో ఉన్న మైనస్ పాయింట్లు అర్థమైతే అలే తెలియదు. కానీ ఈ ఎన్నికల్లో నిజంగా డిఎస్ గారు మాట్లాడినట్టుగానే లేదా రామలింగారెడ్డి గారు ఇద్దరు చెప్తున్నట్టుగా బీజేపీ ప్రమేయం పాత్ర లేకుండా తెలంగాణ వచ్చిందంటే నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. ఈ 3 పార్టీల పెర్ఫార్మెన్స్ పైన ఈ 3 పార్టీలు తీసుకుంటే కనుక నిజంగానే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మైలేజ్ పెరుగుతుందా తగ్గుతుందా దానికంటే కూడా ప్రజల యాంగిల్లో చూసినప్పుడు, ప్రజల ఆలోచన విధానాన్ని చూసినప్పుడు ఎవరికి ఎక్కువ అవకాశాలు అనిపిస్తుంది? డెఫినెట్లీ ఈ జాతీయ పార్టీలకు స్పెషల్లీ కాంగ్రెస్లో మంచి లీడర్లు, ప్రజల గురించి ఆలోచించి పనిచేసే లీడర్లు అయితే కనబడతలేరు. ఎంతసేపు ఢిల్లీకి, హైదరాబాదే ఎక్కువ తిరుగుడు అవుతున్నది. ప్రజలను పూర్తి నెగ్లెక్ట్ చేసినట్లు అనిపిస్తున్నది. బీజేపీ వాళ్ళకున్న బలం ప్రకారం వాళ్ళు ఏదో చేస్తూనే ఉన్నారు అర్బన్ ఏరియాస్లో. టీఆర్ఎస్ ప్రెజెన్స్ మాత్రం ప్రతి ఊర్లో ఉండే. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఫస్ట్ టీఆర్ఎస్ అనొచ్చు, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ బీజేపీ వస్తుంది. కానీ కాంగ్రెస్ పరిస్థితి మరి దేశం మొత్తంలో దెబ్బతింటున్న తరుణంలో మరి తెలంగాణ ప్రజలు దానికి పట్టం కడతారా అన్నది ఒక సందేహమైన క్వశ్చన్. ఎందుకంటే ఇంతకుముందు 2 సార్లు, ఓసారి ఎమర్జెన్సీలో కూడా దేశమంతా ఒక దిక్కైనా మన దగ్గర మాత్రం తెలంగాణ ప్రజలు మంచిగా సపోర్ట్ చేసిండ్రు. ఆ తర్వాత కాంగ్రెస్ స్ప్లిట్ అయినప్పుడు అప్పుడు కూడా ఇందిరా కాంగ్రెస్ వెంబడే మన ప్రజలు ఉన్నారు. 3ఓసారి మరి ఇన్నిసార్లు సపోర్ట్ చేసినప్పటికీ ఇంత అవస్థల పాలైన ఈ ప్రజలు 3ఓసారి మరి చేస్తారా చేయరా అన్నది కొంచెం సందేహమే అనిపిస్తుంది. దానికి తోడు అప్పుడు కొత్త పార్టీ లేకుండే, ఇప్పుడు కొత్త ఆల్టర్నేటివ్ కూడా ముందుకు వచ్చింది. ఎప్పుడు కొత్త పార్టీ ముందుకు వచ్చినా ప్రజలు స్పందించరు. ఏ కొత్త పార్టీ లేనప్పుడు కర్ణాటకలో పాతగా కరప్ట్ అయినా పాతది కాబట్టి కాంగ్రెస్కు పట్టం కట్టిండ్రు. అక్కడ ఇమ్మీడియట్ పాస్ట్ దేవగౌడది కానీ బీజేపీది కానీ కట్టలేదు, చూడండి, సపోర్ట్ చేయలేదు. చూస్తే ఉన్న దాంట్లల్లా పాతది సరే దూరం అయింది, చాలా రోజులు అయిందని ఇచ్చిండ్రు. కొత్త పార్టీ ఉంటే ఆడ శ్రీనివాస్ గారు, తెలంగాణ కాంగ్రెస్ లో బలమైన ప్రజల ముందుకు వెళ్లి బలంగా ఓట్లాడిగా మొత్తంగా రాష్ట్రాల నుంచి నాయకత్వం లేదని ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారు అంటున్నారు. అది వారి అభిప్రాయం. వారి అభిప్రాయము కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం ఏమాత్రం లేదు రాష్ట్రంలో. మాకు ఆది నాయకత్వం చాలా పాపులర్ స్ట్రాంగ్ నాయకత్వం ఉంది రాష్ట్రంలో కూడా. మా దగ్గర ఉన్నంత మంది నాయకులు ఏ పార్టీలో ఉన్నారని అడుగుతున్నాను. మాకు నాయకులు ఎక్కువైపోయిందని గొడవ అవుతున్నదంటే మీరు నాయకులు లేరనడం హాస్యాస్పదంగా ఉంది. అది పర్ఫెక్ట్ లీడర్షిప్ ఉంది. జనం కూడా బ్రహ్మాండంగా నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఓట్లు సంపాదించగలిగిన శక్తి, ప్రజల్ని కన్విన్స్ చేయగలిగిన శక్తి మన లీడర్లు చాలామంది ఉన్నారు. కనుక లీడర్షిప్ యొక్క లేమి ఏమాత్రం కాంగ్రెస్ పార్టీలో లేదు. సార్ విజయసారావు సార్, బీజేపీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ
ఇవ్వడంలో సోనియా గాంధీ పాత్ర ఉన్నది, చిన్నమ్మ పాత్ర కూడా ఉన్నది. కాబట్టి మోడీ ప్రభంజనం నిజంగానంటే ఇక్కడున్న ఈ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మీరేమో జాతీయ స్థాయిలో వచ్చిన ఊపు మొత్తం ఇక్కడ కూడా వస్తానని మీరు అభిప్రాయపడుతుంది. బహుశా 2009 ఎన్నికల్లో జరిగింది కాబట్టి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అనుకూలం, ఇప్పుడు బీజేపీకి అనుకూలం అని మీరు అంటున్నారు. కానీ ఇక్కడున్న స్థానిక పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యమయ్యే విషయమేనా? స్థానిక పరిస్థితులు కూడా మారిపోతాయి కదా. 2009కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు రెండింటికి నేను జవాబు చెప్తాను. ఒకటి, ప్రొఫెసర్ రమేష్ రెడ్డి గారి యొక్క ఆలోచన, ఈ భారతీయ జనతా పార్టీ కానీ అంతకుముందు జనసంఘ్ పార్టీలు కేవలం పట్టణాలకే పరిమితమైంది అన్న వాదన అప్పుడు చేసింటే 20-30 సంవత్సరాల క్రితం వాస్తవమే కావచ్చు. మేము ఢిల్లీలో పట్టణాల్లో గెలిచినాం. కానీ పరిస్థితి మారిపోయింది. ఈనాడు గుజరాత్లో హ్యాట్రిక్ 3 సార్లు వచ్చినాం. ఛత్తీస్గఢ్లో చూడండి, మధ్యప్రదేశ్ చూడండి, హిమాచల్ ప్రదేశ్, ఈ అన్ని రాష్ట్రాల్లో రూరల్ ట్రైబల్స్ దానిలో నిరంతరంగా కంటిన్యూస్గా భారతీయ జనతా పార్టీకి ఒకవైపు ఓట్లు వేస్తూ ఉంటే మనం హైదరాబాద్లో ఈనాడు చర్చ చేస్తూ భారతీయ జనతా పార్టీ కేవలం అర్బన్ ఏరియాలో పట్టణాల్లో ఉందనుకోవడం సమంజసం కాదు. అది దాన్ని కొంత రెక్టిఫై చేసుకోవాలి. ఒకటి. రెండవది, ఇంతకుముందు రామలింగారెడ్డి గారి మిత్రుడు అన్నట్టుగా మేము చర్చను వక్రీకరించే ప్రసక్తి లేదు. మీరు కానీ లేకపోతే యాంకర్ గారు కానీ కేసీఆర్ గురించి అడిగినా టీఆర్ఎస్ గురించి అయినా మేము 2 మంచి మాటలు చెప్తాం. మేము చెడ్డ చెప్పడానికి సిద్ధంగా లేము. మేము మా అడిగిన వాళ్ళు ప్రస్తావన రాలేదు. అయ్యో ఆయన అనుకున్న మా గురించి ఎందుకు మంచి మాట్లాడలేదంటే మేమేం చేయలేము. అది ఈనాడు చెప్తాను. ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి బిల్లు పెట్టే ప్రసక్తి లేదని మేము మొన్న ఈ మధ్యన జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన సమావేశంలో నేషనల్ కౌన్సిల్లో మా రాజ్నాథ్ సింగ్ గారు ఆ ప్రసంగంలో స్పష్టంగా చెప్పినాడు, ఇక కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రవేశపెట్టది, మనం అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ ఇద్దామని చెప్పేసినాడు. కానీ అనుకోకుండా మొత్తానికి ఏ ఒత్తిడి వల్ల సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారేమో మొత్తానికి బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ ఉద్యమానికి కారణం ఎవరు, ఎంతమంది చనిపోయినారు, టీఆర్ఎస్ పాత్ర, జేఏసీ పాత్ర, ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడ జాతీయ స్థాయిలో ఇది అసెంబ్లీకి సంబంధించో లేకపోతే గ్రామ పంచాయతీ సంబంధించింది కాదు. నేషనల్ లెవెల్లో భారతీయ జనతా పార్టీని మీరు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అరుణ్ జైట్లీ గారు అనే బ్లాగ్లో కూడా రాసినాడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చాలా తక్కువ ఉంది, అయినప్పటికీ కూడా ఒక జాతీయ పార్టీగా 2006లో మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మేము కట్టుబడి ఉన్నామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో పోతే అనుకున్నా లేకపోతే ఇంక నేషనల్ లెవెల్లో పెద్ద రేపు రాజ్నాథ్ సింగ్ గారు అంటే మేము మన నిర్ణయం తీసుకుపోతే మా తెలంగాణలో మనం దిట్టేవాళ్ళు కావచ్చు, కానీ జాతీయ స్థాయిలో ఏముండదు. అయినప్పటికీ కూడా మేము సీట్లు ఓట్లకు కాకుండా ఒక కమిట్మెంట్ దానికోసం మేము చేయడం. ఓకే సార్, అంటే మీరు రాజ్యసభలో సార్ మొత్తము తెలంగాణ అసెంబ్లీలో ఉన్న 119 స్థానాలకు 17 ఎంపీ స్థానాలకు బీజేపీ పోటీ చేయబోతున్నదా? తప్పకుండా మేము పోటీ చేస్తాము. మీరు ఒక్క లాస్ట్ మాటని మీరు వినలేదు, టీఆర్ఎస్ ఉందనుకోండి, వి అప్రిషియేట్. కానీ లోక్సభలో అఫ్కోర్స్ దీనికి అంత ఒత్తిడి వారు తీసుకురావచ్చు. లోక్సభ రాజ్యసభలో అయితే రిప్రజెంటేషన్ లేదు. అయినప్పుడు కూడా మేము అండర్మైన్ చేయము. టీఆర్ఎస్ పార్టీ రాజీనామాలు చేయడము, నిరంతరంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడము, తర్వాత ఎంతోమంది ఆత్మహత్య చేసుకోండి, ఇవన్నీ చరిత్రను మేము మర్చిపోయే సమస్య లేదు. బట్ ఇవన్నీ ఈ సినారియో అంతా వేరే. మళ్ళీ మేము మా పాత్ర అక్కడ గణనీయ పాత్ర అని చెప్పడానికి కోసం అసలు మేము భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి కమిట్మెంట్ అనేది. మీరు అన్నట్టు సీట్లలో ఎన్ని సీట్లు అనేది మేము ఇప్పుడు చెప్పే ప్రసక్తి లేదు. డెఫినెట్గా మేము ఇంప్రూవ్ అవుతాం. మేము ఒక నిర్ణాయకమైనటువంటి ఒక డిసిసివ్ ఫోర్స్గా ఈ ఎన్నికల్లో ఎవాల్వ్ అవుతాం. మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికలు కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, మాకు ఖచ్చితంగా గణనీయమైనటువంటి రిజల్ట్స్ వస్తాయనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. ఓకే సార్. సార్ డి శ్రీనివాస్ గారు, తెలంగాణ అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షం ఎవరుండొచ్చు? ప్రతిపక్షం ఇప్పుడు ఏదున్నా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ మేజర్ పార్టీస్ ఉన్నాయి తెలంగాణలో. కనుక ఆబ్వియస్గా మేము అధికారంలోకి వస్తే ప్రతిపక్షం ఎవరు ఉంటారు అనేది అర్థమైపోయింది. నానోరితో ఎందుకు చెప్పిస్తారు మీరు? కానీ ప్రతిపక్ష పార్టీ కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన నిన్న కేసీఆర్ గారు మరో కమిటీ ఫామ్ చేసి మరి అలయన్సెస్కు మాట్లాడడం వ్యవహారం కథ మరి మా హైకమాండ్ ఏ రకంగా రిసీవ్ చేసిందో మాకు తెలియదు. ఎందుకంటే కేసీఆర్తో మాకున్న సంబంధాలు ఇప్పటికీ కావు. 2004 నుండి ఆనాడు నేనే ఉండి అలయన్స్లన్నీ ఫైనలైజ్ చేసిన వాళ్ళము. కనుక మరి మా హైకమాండ్ ఏ రకంగా మాకు పార్టీ సీట్లు అనేది ఒకటే ముఖ్యం కాదు. ఒకటి సార్, కార్డియాలిటీ, గుడ్ రిలేషన్షిప్ విత్ ఐ మీన్ ఒక అవగాహన ప్లస్ ఐడియాలజికలీ కొంచెం సంబంధాలు ఉన్న వాళ్ళతో
ఒక ఇప్పుడు కొలిషన్ గవర్నమెంట్స్ వచ్చినాయి కనుక వారితో సత్సంబంధాలు పెట్టుకునేది కూడా మాకు అలవాటు ఉంది. దాని దృష్ట్యా హైకమాండ్ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటారో ఇట్ డిపెండ్స్ ఆన్ దట్. ఒకటి సార్, ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే నేను అనుకుంటున్నాను డెఫినెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ అంత యోగ్యత గల వ్యక్తి లేరు, మీరే ప్రతిపక్ష నాయకులు ఉంటారు. డెఫినెట్ తెలంగాణ రాష్ట్రానికి అధికారం ఉంటుందని మేము భావిస్తున్నాం. కానీ ఏదేమైనట్టుగానే ప్రజలకు లాభమయ్యే ప్రభుత్వమే రావాలి. ప్రజలకు ఏమాత్రము సుఖం లేకుండా అయిపోయింది. 65 ఏళ్ళ రోజు క్షీణిస్తున్నారు. వ్యవసాయదారులను అయితే ఎవరు పట్టించుకుంటలేరు. 3 పూటలు తింటారు. ఎవరి కష్టమో వాళ్ళని పట్టించుకోలేము. చర్చలో పాల్గొన్నందుకు రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా రామలింగారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, డి శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. చర్చలో పాల్గొన్నందుకు. రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలు, ఎవరి ఎత్తుగడలు వారికి ఉన్నాయి, ఎవరెవరి అంచనాలు, ఎవరి బలం వారికి కనపడుతున్నది. కానీ ప్రజలు ఎవరికి బలం ఇస్తారనేది 2 నెలల్లో తెలుపునున్నది. ఇది వాళ్ళ చర్చ. మరో చర్చలో కలుద్దాం. నమస్కారం.